హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వస్తారు మనకు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ మనకు సంబంధించింది ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అయితే అందరికీ తెలుసు, ఎంసెట్ ఎవరైతే ర్యాంకింగ్స్ పరంగా కావచ్చు, క్వాలిఫైడ్ పరంగా కావచ్చు, ఎవరికైతే రిజిస్ట్రేషన్స్ అయ్యాయో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఐడి అండ్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా వెబ్ ఆప్షన్స్కి అయితే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ అని ఉంది కదా, మీరు యూజీ నర్సింగ్ అని సెర్చ్ చేయండి చాలు. కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. ఈ విధంగా అనమాట. ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ ద ఫేజ్ 1 అనమాట. మనకు ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఇవంతా మనం ఆల్రెడీ చేసే ఉన్నాం కాబట్టి ఇవంతా అవసరం లేదు. బట్ మీకు ఏంటంటే కొంచెం చూపిస్తాను ప్రాసెస్ ఏంటి మీ ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి కానీ మీకు తెలియపోయినట్లయితే కానీ ఇవంతా ఒకసారి చూపిస్తాను. అయితే ఐడి తెలియపోతే ఏం చేయలేమంటే మీరు హెల్ప్ లైన్ కాల్ చేయాలి. మీ యూజర్ ఐడి అండ్ హాల్ టికెట్ నెంబరు లాగిన్ దగ్గర క్లిక్ చేశాక మీ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకోండి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే మీరు కన్ఫర్మ్గా ఆల్రెడీ అప్లికేషన్ పెట్టున్నారని మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మీకు ప్లీజ్ సబ్మిట్ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫర్ అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, సో ఈ విధంగా మీకు ఉండాలి. వన్స్ మీరు ఇది కంప్లీట్గా చెక్ చేసుకోండి. కింద ఎలిజిబుల్ అని చూపిస్తుంది, గ్రీన్ కలర్లో ఎలిజిబుల్ అని చూపిస్తే మీరైతే ఎలిజిబుల్కి ఇక్కడ లాగౌట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇదంటే జస్ట్ ప్రింట్అవుట్, ఇంతవరకు మీరు లాస్ట్ టైం చేశారు కదా అని చూపించడానికి చేశాను. ఇక్కడ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ ది ఫస్ట్ పేజ్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి ప్రొసీడ్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసేది క్రోమ్ బ్రౌజర్లో అవ్వదండి. సో మీరు వెంటనే ఏంటంటే ఫైర్ ఫాక్స్లో వచ్చేయాలి. ఇక్కడ యూజీ నర్సింగ్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. వన్స్ ఓకే ఇలా క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా వెబ్సైట్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూజర్ ఐడి, మీకు యూజర్ ఐడి ఎలా ఉంటుందంటే యూజీ 23rd నర్సింగ్ కాబట్టి ఎన్యూ అని ఉండి రిమైండ్ మీ యొక్క నెంబర్ చూపిస్తుంది. ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. అండ్ సబ్మిట్ చేయగానే ఓటీపీకి అయితే రిక్వెస్ట్మెంట్ ఉంటుంది. అది మెయిల్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, ఓటీపీ వస్తుందండి. రెండిట్లో కూడా చెక్ చేయండి. దేంట్లోనైనా ఒక దగ్గరికే వస్తుంది, ఫస్ట్కి లాస్ట్కి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు కోర్స్ నేమ్ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ అని, డిస్ట్రిక్ట్ ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్ నుండి కావాలో మీరు చూసుకోవచ్చు. లేదు ఆల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే 185 కాలేజెస్ అయితే ఉన్నాయి కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే రైట్ సైడ్ మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్షన్స్ దగ్గర వచ్చేస్తుంది. 1 అయితే 1, 2 అయితే 2, అలా రిమైనింగ్ ఎంత అయితే అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే 100% మనకు ప్లేస్మెంట్ రావాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్వి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రైవేట్ మీకు నియరెస్ట్ మీరు ఎక్కడైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ కాలేజెస్ ప్రైవేట్ పెట్టుకోవాలి. మినిమం టు మినిమం ఒక 20 to 25 అలా మీరు పెట్టుకుంటే ఇంకా మంచిదండి. మీరు ఒక 15 బిలో పెట్టినా కష్టం అని చెప్పుకోవాలి. 25 to 30 పెట్టుకుంటే ఇంకా మంచిది కూడా. సో ఆ విధంగా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కస్టమర్కి జస్ట్ ఒక 20 వచ్చినా పర్లేదు, ఐ మీన్ స్టూడెంట్కి 20 వచ్చినా పర్లేదు. బట్ నియరెస్ట్ డిస్ట్రిక్ట్లోనే కావాలంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ కాలేజెస్ కావాలో అవే నేను సెలెక్ట్ చేస్తూ ఉంటా. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ జీవీటీ అని ఉంటుంది, ఐ మీన్ జిఓవిటీ అని ఉంటుంది, ఏయు అని ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ కేస్ లాస్ట్లో ఉన్న ఆప్షన్ నాకు 3rd or 2nd కావాలంటే దాని మీద క్లిక్ చేసి నెంబర్ క్లిక్ చేస్తే చాలు, ఆ ప్రిఫరెన్సెస్ అనేది మారిపోద్ది. ఆల్మోస్ట్ మీరు అన్నీ క్లియర్ చేసాక ఇక్కడ స్టూడెంట్కి ఒక 21 సెలెక్ట్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. వెబ్ ఆప్షన్స్ ఎట్ టు బి సబ్మిటెడ్ అని వస్తుంది అనమాట. ఎట్ టు బి సబ్మిటెడ్ అంటే ఓటీపీ వెరిఫికేషన్ ఫైనల్ చేయాలి. కింద సబ్మిట్ విత్ ఓటీపీ అని వస్తుంది. స్టూడెంట్కి ఏంటంటే మెయిల్లో ఫస్ట్ ఓటీపీ వచ్చింది లాగిన్ అయినప్పుడు, సో కంప్లీట్ చేసేటప్పుడు కూడా ఫైనల్ ఓటీపీ మెయిల్లోనే వస్తుంది. ఇంకోసారి మెయిల్ ఓటీపీ ఇచ్చేసి వెరిఫై చేయాలి. ఒకవేళ ఫోన్లో వచ్చింది అనుకో ఫస్ట్ ఓటీపీ వెరిఫై చేసేటప్పుడు మళ్ళీ ఫైనల్ ఓటీపీ కూడా మీకు ఫోన్లోనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనమాట, కంప్లీట్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని వాటిపైన మళ్ళీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ యూ.